కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజులు పసికందు అదృశ్యం కలకలం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని మహిళా నర్సు వేషంలో వచ్చి తల్లి పొత్తుల్లో ఉన్న మగ శిశువును అపహరించుకుపోయింది. కాసేపటికే దీన్ని గమనించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా గంటల వ్యవధిలోనే అదృశ్యమైన శిశువును పట్టుకుని తల్లి చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళ్తే ఘంటసాల మండలంకు చెందిన స్వరూప 3 రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఓ మహిళా నర్సు వేషంలో వచ్చి ఆ బిడ్డను తీసుకెళ్లిపోయింది. తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. గంటల వ్యవధిలోనే శిశువుని ఎత్తుకెళ్లిన మహిళను ఇంగ్లీష్ పాలెంలో గుర్తించి అదుపులోకి తీసుకెళ్లారు. నా పేరు స్వరూప అండి. మేము ఘంటసాల మండలం శ్రీకాకుళం నుంచి వచ్చాము. 9వ తారీఖున బాబు పుట్టాడండి. అయితే నిన్న నైట్ ఏమైందంటే బాబుకు బాగాలేదనేసి మేము ఐసీయూలో పెట్టాము. నిన్న నైట్ 9:30కి ఇచ్చారు మాకు బాబుని. తీసుకొచ్చుకుని ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టుకున్నాను. పడుకొని నేను వాష్రూమ్కి వెళ్దామని లేసాను. పడుకున్నాక బాబు పడుకున్నాక లేస్తే ఇంకా ఆమె నేను పిలవకుండానే ఆమె నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. పడుకున్న దాన్ని లేపింది. ఇంకా నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేంతవరకు బాబు దగ్గర ఉంది. నేను వచ్చి పడుకున్న తర్వాత నిద్రలోకి వెళ్ళాక బాబుని తీసుకుని వెళ్ళిపోయిందండి. బయటికి వెళ్ళిపోయింది. ఇంకా మేము ఒక పావు గంటకి మెలకు వచ్చింది. మాకు మెలకు వచ్చి చూస్తే బాబు నా దగ్గర లేడు. ఇంకా గబగబా కిందకి వెళ్ళి మా నాన్నగారిని అందరూ మా హస్బెండ్ని పిలిస్తే అంతా వెతికారు. వెతికి సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుంటే నాకు హెల్ప్ చేసిన అమ్మాయి బాబుని తీసుకెళ్తాం చూసాము అందులో ఫుటేజ్లో. ఇంకా పోలీసులకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట. అందరూ ఇంకా అప్పటికప్పుడు బాగా అలర్ట్ అయిపోయి బాబుని తీసుకొచ్చి మాకు 6 కల్లా ఇచ్చేసారండి పోలీస్ సిబ్బంది అందరూ. ఆవిడది కిడ్నాప్ చేసిన ఆవిడది రామానాయుడుపేట అంట. ఇంకా వాళ్ళు పోలీసులు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు ఆమెని, వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ బాబు.